మన మందారం చూడండి, ఒకే చెట్టుకు 2 కలర్స్ అన్నమాట. ఇదొక కలరు, ఎల్లో కలర్ ఒకటి వస్తుంది. ఇదిగోండి, ఇది ఎల్లో. ఒకే చెట్టు 2 కొమ్మలకు వచ్చేసినాయి. రెండు కొమ్మలకి 2 కలర్స్ వస్తాయి అన్నమాట. ఇది చూడండి, ఈ చెట్టుకి. మందారాలకి పెద్ద కుండియా చిన్న కుండియా అన్నది పెద్ద ఇంపార్టెంట్ కాదండి. ఏ చెట్టుకైనా సరే, పూల మొక్కలకి మనం ఇచ్చే ఎరువులు ఈ లిక్విడ్లే. నేను ఇప్పుడు పెద్ద కుండీలు పెట్టినా కూడా దాంట్లో మట్టి నిండా ఎంత ఏమి వేయనండి. అది పెట్టినప్పటి నుంచి ఇప్పటికీ కొంచెం పైకి వచ్చినాయి. వీటికి పూల మొక్కలకైతే, కొంచెం కూరగాయ మొక్కలకైతే మినిమం మొత్తం చాలా వరకు పైదాకా నింపేస్తున్నానండి. ఎందుకంటే సమ్మర్ వచ్చేసింది కదా, నీళ్లు తడి ఊరికే ఆరిపోతుంది తక్కువ మట్టి ఉంటే. ఇదిగోండి, ఇక్కడైతే కాకర తీగకి పిందెలు అయితే బోలెడు పడుతున్నాయి. కానీ 10 పిందెలు పడ్డప్పుడు ఒక 4-5 నిలబడుతున్నాయి. అది మనం ఇచ్చే లిక్విడ్లకేనండి. లేకపోతే ఈ ఎండకి, ఇంత ఎండకి తట్టుకుంటున్నాయి అంటే మనం ఇచ్చే లిక్విడ్లకే. 10 కాకరకాయలు ఇప్పుడే బాగా స్టార్ట్ అయినాయి, పిందెలు బాగా పడుతున్నాయి. కానీ కొన్ని ఇవ్వండి మాడిపోతుంది. మరి పాలినేషన్ జరగకనో, మరి ఎండకి తట్టుకోలేక దేనికో కానీ బలం సరిపోకనో పోయినాయి. ఇవ్వండి, కొన్ని నిలబడ్డాయి మంచిగా. అలా గ్రీన్గా ఉంటే వస్తాయి. అట్లా ఎర్రగా మరి పచ్చగా అయిపోతాయి చూడండి, ఇక అవి రావు కాయలు మనకి. హాయ్, హలో, వెల్కమ్ టు మై ఛానల్ తెలుగు హోమ్ గార్డెనింగ్. ఈరోజు వీడియో ఏంటంటే అండి, సింపుల్గా మనకి తక్కువ ప్రైజు, అంటే అసలు ప్రైజ్ కూడా అవసరం లేదు. ఎవరైనా తెచ్చి పెడితే ఎంతో కొంత ఇస్తే తెచ్చి పెడతారు. వేపపూత అండి, వేపపూత. నేనైతే తెప్పించింది కాదు. నేనైతే చాలా వరకు మ్యాక్సిమం మన ఇంట్లో వాటితోటి, ఇంట్లో దొరికే కాయగూరలతోటి, తొక్కలతోటి, ఫ్రూట్స్ పీల్స్ తోటి, యాపాకులని, ఆకులు, ఈ ఆకులతోటి ఎక్కువ లిక్విడ్ తయారు చేసి పోస్తున్నానండి. అదేవిధంగా ఈరోజు కూడా వేపపూత, అది మా దగ్గర దొడ్లో ఉన్నది చెట్టు, అది తీసుకొచ్చి వేపాకుతోటి చేసుకోవచ్చండి. వేపపూతతో చేసుకుంటే, వేపపూత వేపకాయలు అయితే ఇంకా బెటర్ అండి. అసలు చాలా బలము మొక్కలకి. పెస్ట్ కూడా, మొదట్లో వచ్చే పెస్ట్ కూడా అటాక్ కాకుండా కంట్రోల్ చేస్తుంది. ఇదిగోండి చూడండి, పొట్లకాయలు కూడా చాలా పడ్డాయి, కానీ ఈ 2 అయితే నిలబడ్డాయండి. అయితే ఈరోజు మనము వేపపూతతో చేసిన ఫెర్టిలైజరు మన మొక్కలకి ఇచ్చుకుందాం. అది పెస్టిసైడ్కి కూడా పనిచేస్తుందండి మనకి మంచిగా. చాలా బలం ఉంటుంది అందులో. అసలు వేప అంటేనే బలం. వేపకాయలు కానీ, వేపపూత కానీ, వేపాకు కానీ అన్నీ పెస్టిసైడ్కి బాగా పనిచేస్తాయి కదా. అదిగోండి, ఇదంతా వేపపూత మొత్తం అదిగో నీళ్ళలో వేసేస్తాను. విజయ నేను ఆన్ చేసుకోకముందు వేసేసింది. కొంచెం యాపాకు కూడా ఉందండి నాకు కొంచెం. అయితే ఈరోజు ఎక్కువ చేసింది ఎంత యాపపోతేనండి. ఇది మొత్తం ఊడ్చేసి ఒక కవర్కి ఎత్తేసి ఉంచామన్నమాట. ఇది మొక్కల్లో మట్టిలో లిక్విడ్లు చేసుకోవచ్చు అండి, మొక్కల్లో కూడా వేసుకోవచ్చు. మొదల దగ్గర వేసుకుంటే చాలా పెస్ట్కి ఇది పనిచేస్తుంది బాగా. మొక్కలకు కూడా చాలా బలం అండి. మనము ఇక సమ్మర్లో ఇదనే కాదండి, మన దగ్గర ఏది ఉంటే అది ఏదో ఒకటి ఇస్తుంటే కనుక, ఇదనే కాదండి, మన దగ్గర ఏది ఉంటే అది లిక్విడ్లు ఇచ్చుకుంటేనే ఈ సమ్మర్లో కొంచెమన్నా వస్తాయి కూరగాయలు. మనం మళ్ళీ మార్కెట్కి వెళ్ళి పని లేకుండా, మధ్యలో గ్యాప్ లేకోకుండా ఇంకా 365 డేస్ మనకి కూరగాయలు అనేవి వస్తాయి. కొంచెం ఎక్కువ వర్షాకాలం అప్పుడు అంత వచ్చినంత రాకపోయినా కొన్ని అయినా వస్తాయి అన్నమాట. తీగజాతులకైతే కొంచెం కష్టమే, కానీ మిగతా వంకాయలని, దొండకాయలు అట్లాంటివి అయితే బాగానే వస్తాయండి. తీగజాతులు కూడా మనం కొంచెం కేర్ చేసి లిక్విడ్లు అవి ఇచ్చుకుంటుంటే మొక్క మొదల దగ్గర ఆరిపోకుండా చూసుకోవాలండి. ముందు మెయిన్ తడి ఆరిపోకుండా, డ్రై అవ్వకుండా చూసుకోవాలి మొక్క. ఇదిగోండి, మళ్ళీ వారం రోజుల తర్వాత మొత్తం ఇలా నానిపోయి దాంట్లోకి రసం అంతా దిగి, అది మూత దియ్యంగలోనే బాగా పసరవాసన, అదే ఏమంటారు, యాపాకు మనం ఇట్లా ముట్టుకుంటే చేతితోటి నలిపినప్పుడు వాసన వస్తుంది చూడండి, అంత వాసన వచ్చేస్తుంది. చాలా మంచిదండి యాపాకు. కాకపోతే నేను అస్తమానం మా దగ్గర ఉంటుంది కాబట్టి నేను తెచ్చి మొదట్లో వేయటం, ఆకులు పసర నీళ్ళలో వేసి పసరలాగా మొత్తం గ్రీనరీగా అయిపోద్దండి అచ్చం యాపాకు వేస్తే. అవి పోయటం అట్లా చేస్తూనే ఉంటాం. ఇప్పుడైతే దీన్ని వడకట్టడం ఏం లేదండి. ఎందుకంటే యాపాకు మనం ఎట్టాకు మొక్కల్లో వేసుకుంటాం కదా, అలాంటప్పుడు దాన్ని వడకట్టే అవసరం లేదు. నేను మొక్కలతో పాటు ఇలా అది తొక్కుతో పాటే మొదట్లో పోసేస్తాం.
నాకైతే చాలా వరకు వచ్చేస్తుందండి. ఇంక ఇది సరిపోకపోతే ఇంకా ఉన్నది. ఇంకా తీసుకొచ్చి ఇంకా నానబెట్టేసి ఇంక ఇదనే కాదు, నేను సమ్మర్ అయితే మొత్తం ఈ సంవత్సరం కొంచెం కష్టపడి చచ్చిపోకుండా చూసుకోవాలని చెప్పేసి కొంచెం ఎక్కువ కేరే చేస్తున్నా. అస్తమానం చచ్చిపోతుంటేనండి మళ్ళీ తెచ్చి మళ్ళీ వేసి పూల మొక్కలైనా ఏ అయినా బాగా మళ్ళీ అవి అంత ఎదగాలంటే చాలా టైం తీసుకుంటుంది కదా అని చెప్పేసి ఇవన్నీ నీడ కిందకు మార్చుకోవటం, కొంచెం ఇంకా 2 సార్లు వాటర్ చూసి పోసుకోవటం. బంతి మొక్కలు అయితే అసలు ఈ సమ్మర్లో పూలు పూస్తున్నాయంటే చాలా గ్రేట్ అండి. అసలు భలే పూస్తున్నాయి బంతి పూలు అయితే మాత్రం. ఇవి కారబ్బంతి, నేను ఈసారి గుర్తుపెట్టుకున్నానండి, కారబ్బంతి అని. అయితే మన ఒక సిస్టరు బ్రదరు వాళ్ళు ఒక కామెంట్లో అడిగారు, పీల్స్ కూరగాయ పీల్స్ అట్లా తడి లేకోకుండా వేయాలా అని. తడి లేకోకుండా ఏమీ వేయలేము, వేసుకోవచ్చు, కాకపోతే దానికి తగ్గ మనం మట్టి కలుపుకుని సరిపోదు. దాంట్లోంచి నీరు రాదు అనుకున్నప్పుడు రానంత వరకు మట్టి కలిపి పెట్టుకుంటే మీకు మంచిగా తొందరగా ఎరువు అవుతుంది, పురుగులు గిరుగులు ఏమీ రావు, ఫ్రెష్గా ఉంటుంది అన్నమాట. మీకు కంపోస్ట్ అనేది తయారు చేసుకోవటం ఇసుక అనిపించదు. ఒక్కసారి చేసి ఆ నీళ్లతో సహా మీరు పోసేసారనుకోండి, అప్పుడు అన్ని పురుగులు వచ్చేస్తాయి. చూపించా కూడా మన వీడియోలో పురుగులు ఎట్లా వస్తాయి వేయకుండా ఉంటే. మీరు మట్టి కలిపి పెట్టుకోండి, ఏ పీల్స్ అయినా వేసుకోవచ్చు. దానికి సరిపోని మట్టే వేసుకోవాలి ముందు. మట్టి వేస్తే ఏ పురుగులు రావు, మీకు తొందరగా కంపోస్ట్ అయిపోతుంది చిరాకు లేకోకుండా. ఇదిగోండి అన్ని మొక్కలకి ఇచ్చేస్తామండి. ఇంకా అన్నీ మొత్తాన్ని చూపించాలంటే చాలా లేటు పట్టింది కదా, అందుకని చెప్పేసి ఇదిగోండి ఇంతవరకు అయితే ఇచ్చేస్తాను. యాక్చువల్గా అసలు కొన్ని మొక్కలు సమ్మర్లో అసలు రావండి. మనం పూలు పూసినా కూడా కాయలు అయితే తయారవ్వవు. క్యాలీఫ్లవర్ ఒక్కటే నేను చూశానండి బాగా, అసలు ఒక్క పువ్వు కూడా కాయ కాలేదు, అదే పూలు పెద్ద అవ్వలేదు, అట్లే అలసిపోయినాయి. వచ్చినాయి కానీ రెడీ అవ్వాల. ఇంతేనండి, ఇంకా అన్నిటికి ఇచ్చేస్తాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీ దగ్గర ఉంటే మాత్రం కంపల్సరీ యూజ్ చేసుకోండి వేపపూతను మాత్రం. ఏది మిస్ చేసుకోవద్దు, మన దగ్గర దొరికేవి అన్నీ మన మొక్కలకి యూజే. ఇంతేనండి ఈరోజు వీడియో అయితే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.